చూడండి, దీనికోసం నేను 1/4 కిలో బజ్జీ మిరపకాయలు అనేది తీసుకున్నాను. అలాగే 1/4 కిలో శనగపిండి కూడా తీసుకున్నానండి. దీంట్లోకి టేస్ట్‌కి తగినంత ఉప్పు, అలాగే కొద్దిగా వంట సోడా అనేది వేసుకుంటా ఉన్నాను నేను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే సోడా అనేది స్కిప్ చేసేయండి. ఈ 2 బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి పిండిలోకి కొద్దిగా వాటర్ అనేది చేర్చుకుంటూ పిండి అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఏమాత్రం కూడా ఉంటలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలా. బజ్జీలు అనేది ఈ పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి. బాగా అలా లూజ్గా కాకుండా, అలా గట్టిగా కాకుండా మీడియంగా ఉండాలా. దీన్ని బాగా అనేది మిక్స్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ ఒక 3-4 మినిట్స్ అనేది బాగా కలుపుకోవాలి పిండి. అప్పుడు బజ్జీలు అనేది బాగా వస్తాయి. చూసారు కదా, ఈ రకంగా అనేది పిండి కలుపుకోవాలండి. సరేనా? ఇప్పుడు దీన్ని పక్కన ఒక 10-15 మినిట్స్ అనేది వదిలేయండి. ఇప్పుడు పెనంలోకి మనం తగినంత ఆ బజ్జీలకు మునిగేంత వరకు ఆయిల్ అనేది పోసుకొని దీన్ని బాగా అనేది వేడి అనేది అవ్వనివ్వాలండి. సరేనా? ఇప్పుడు వేడైన తర్వాత బజ్జీని పిండిలో ఇలాగ అటుపక్కన ఇటుపక్కన వేసి ఎక్సెస్ పిండి అనేది వదిలిపోయిన తర్వాత ఈ రకంగా అనేది ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ ఇది ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మరీ లో ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టామంటే తొందరగా బజ్జీలు అనేది మాడిపోతాయి. లోపల మాత్రం బజ్జీలు అనేది ఉడకవండి. పిండి అనేది అలాగే పచ్చిగా ఉంటుంది. అలాగే మనం బజ్జీ మిర్చి ఉంది కదా, అది కూడా ఉడక్కోకుండా పచ్చిగానే ఉంటుంది. తినడానికి అంత బాగుండదు. కాబట్టి బజ్జీలు వేసిన తర్వాత మనము మంట అనేది మీడియం ఫ్లేమ్లో తగ్గించుకొని ఇవి బాగా ఆల్మోస్ట్ బాగా అయిపోయాయి అనేంత వరకు కూడా ఇవి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇది బజ్జీలు అనేది చేంజ్ అయ్యేంత వరకు అటుపక్కకి ఇటుపక్కకి బాగా తిప్పుకుంటూ అనేది మనం ఫ్రై చేసుకోవాలా. ఓకేనా? ఈలోపు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటా ఉన్నాను. చూశారు కదా, బజ్జీలు అనేది ఇలాగ బాగా అండి అటుపక్కన ఇటుపక్కన బాగా అనేది ఫ్లిప్ చేసుకుంటూ కాల్చుకోవాలా. అప్పుడు బజ్జీలు అనేది టేస్టీగాను అలాగే ఈవెన్గాను బాగా కాలుతాయండి. అప్పుడు తినడానికి కూడా బాగుంటుంది. చూశారు కదా, ఆల్మోస్ట్ మన బజ్జీలు అనేది బాగా అయిపోయాయండి, బాగా కాలాయి. సో ఇప్పుడు మనం తీసుకునే ముందు ఒక్క 1 మినిట్ పాటు హై ఫ్లేమ్లోకి షిఫ్ట్ చేసుకునేసి ఇవి బాగా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి దీన్ని ఆయిల్లో. అప్పుడు చూశారు కదా, ఈ రకంగానే కలర్ వచ్చేంత వరకు తీసి పక్కన ఏదైనా క్లాత్ ఉంటే క్లాత్ మీద లేదా టిష్యూ పైన కానీ వేసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా అవి లాగేసుకుంటాయి. సో ఇలాగా తీసి అనేది పక్కన పెట్టుకునేసేయండి. మన బజ్జీలు అనేది దీంతో రెడీ అయిపోతాయండి. ఇలాగే మిగతా బజ్జీలు అనేది కూడా మిగతా మిరపకాయలు ఉన్నాయి కదా, ఎక్స్ట్రాగా అవన్నీ కూడా తీసి వేసేసుకోండి. సరేనా? నేను ఇప్పుడు మసాలా కోసం అనేసి ఆనియన్ అనేది అలాగే కొత్తిమీర అనేది ఈ రకంగా కట్ చేసుకున్నానండి. చిన్నగా అనేది తురుముకోవాలి, కట్ చేసుకోవాలా. అలాగే ఒక లెమన్ కూడా తీసుకోవాలా. ఇప్పుడు బజ్జీని తీసుకొని సగానికి ఈ రకంగా మధ్యలోకి అనేది ఒకసారి కట్ చేసుకోవాలండి. సరేనా? కట్ చేసుకొని మన కొత్తిమీర అలాగే ఆనియన్స్ అనేది దీంట్లోకి అనేది ఫుల్గా స్టఫ్ చేసుకోవాలండి మొత్తం బజ్జీలోకి. సరేనా? ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత లెమన్ని దాని మీద పిండుకోవాలండి. ఇలా కొద్దిగా, మరీ ఎక్కువ పిండుకోవద్దని బాగుండదు. అలాగే దీనిపైన ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటా ఉన్నానండి. సరేనా? మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా కొద్దిగా వేసుకోండి, తినడానికి కొద్దిగా బాగుంటుంది. దీంతోపాటు దీన్ని నేను ఒక బజ్జీ పైన పెరుగు కూడా వేసుకుంటా ఉన్నానండి. మన బజ్జీ రెడీ అయిపోయింది. దీని టేస్ట్ మాత్రం ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది అనేది. చేద్దాం. మందా సూపర్ ఉందండి అసలు. ఇప్పుడు మనం ఇంకొక రకమైన మసాలా ఇది ఉంది కదా, పెరుగుతో ట్రై చేసింది, అది కూడా తిందాం. చూడండి, పెరుగు బజ్జీ, మసాలా బజ్జీ. మాటలు చెప్పుకునే లేదు, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే ట్రై చేయొచ్చు మీరు. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది.
ముఖ్యంగా పెరుగుతో ట్రై చేయండి, సూపర్ టేస్ట్ వస్తుంది. అది వెదర్ కూల్గా ఉన్నప్పుడు ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ విత్ ఈ బజ్జీతో తినండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది. మీకు ఈ రెసిపీ అనేది నచ్చుంటే